సచ్చిదానంద రూపమై మణిద్వీపంలో జగన్మాత యొక్క వైభవం ఎట్లా ఉంటుందో అట్లా ఇక్కడ కూర్చున్నటువంటి జగన్మాత దివ్య చరణాల విందారంలో మరియు ఈ 4 మాటలు అందరిలో మాట్లాడే ఒక అదృష్టాన్ని 4 మాటలు నేర్పిన గురు చరణాబ్జములకు శతద సహస్రద శ్వాస ఉన్నంత వరకు వందనాలను తెలియజేస్తూ ఇప్పుడే చెప్పినాడు సీనన్న గురువుగారి గురించి ఎంత చెప్పినా తక్కువనే వాస్తవంగా. ఒక నవదుర్గా సేవా సమితి ఏర్పరిచి ఇంతమంది శిష్యుల్ని ఆయన ఏర్పరచుకోవడం ఒక గొప్ప పూర్వజన్మలు మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. ఈనాటి కాలంలో గురువులని పాదాలు పట్టుకుంటే ఏమిస్తారని చూసే గురువులు ఉన్నారు, గురువు గారు ఏమిస్తాడా ఏం ప్రసాదం తీసుకొని పోదామని చూసే శిష్యులు ఉన్నారు. కానీ తాను ఏనాడు తన మనసులో ఏది ఆశించినాడో ఆశించే వాళ్ళలో కొంతమందినైనా నేను చూసుకోగలను అనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం చేత ఎవరికి ఉపదేశం ఇవ్వడానికి అర్హత లేనటువంటి మనందరికీ నిజంగా మనం ఒక మంత్రం ఉపదేశం చేయాలంటే గురు శుశ్రూష చేస్తే తప్ప ఒక మంత్ర ఉపదేశం దొరకదు. మనకు శుశ్రూష అంటే సేవ చేయడం. సేవ అంటే ఏ రకమైన సేవ అంటే ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒక గుడిసెలో స్నానం చేస్తే తన శిష్యులంతా స్నానం చేసినటువంటి ఒక తీర్థాన్ని తీసుకునేవాళ్ళు, దాన్ని శుశ్రూష అంటారు. అట్లాంటి శుశ్రూష మనం ఏం చేయలేకపోయినా మనకేదో బాధ ఉంది అంటే మీ బాధను తీర్చడానికి అమ్మ ఉన్నదిగా ఇది చేసుకోండి అని చెప్పేది. ఈ నక్షత్రంలో పుట్టిన ఈ కష్టం కలిగింది అంటే కష్టం తీర్చే ఆమె ఉన్నదిగా భయపడకండి అని ధైర్యాన్ని చెప్పి తను లోపల ఏం జపం చేసేవాడో ఏం ప్రార్థన చేసేవాడో కానీ ఆయన చెప్పిన రోజు కంటే ఒక్కరోజు ముందే మన పని అయిపోయేది. అటువంటి తాత్కాణాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సీనన్న తల ఎత్తుకొని తిరిగేందుకు ఏమి లేకుండా మమ్మల్ని ఇవాళ తల ఎత్తుకొని చేసేట్టు చేసింది గురువుగారు అంటే సేవా సమితిని ఇంత చేస్తే దాంట్లో ఒక్క పరమాణు కూడా నాకు అవకాశం ఇచ్చినాడు గురువుగారు. పూర్వజన్మల సుకృతం. ఎన్నో కష్టాలు మేము కూడా పడి ఉండవచ్చు, పడుతూ ఉన్నాం, ఇంకా పడతాం కావచ్చు. కానీ మా వెనుక మాకు ఒక గురువు గారు ఉన్నారు. ఆయన చెప్పిన ఒక మంత్రం ఉంది, ఆయన నమ్మిన ఒక అమ్మ ఉంది. ఎప్పుడు వెన్నంటే మమ్మల్ని ఉంటుంది, వెన్నంటే ఆయనే మనల్ని కాపాడతాడు. ఏ పని ఉన్నా ఏ కష్టం ఉన్నా ఒక్కసారి 2 కళ్ళలో నీళ్ళు తీసుకొని పాదాల మీద పడితే చాలు, నిజంగా బాధంతా క్షణాల మీద తీసివేస్తాడు. అటువంటి గురువు లభించడం మన పూర్వజన్మ సుకృతం. అయితే ఇంతమంది శిష్యులను పుణ్యతిథి అని మనం అనుకుంటున్నాం, కానీ గురువులకు చేసేటువంటి ఒక ఉత్సవాన్ని ఆరాధన ఉత్సవం అంటారు. మన ఇళ్లలో మన తండ్రియో తల్లియో పరమపరిస్తే దాన్ని చేసుకునేటువంటి కార్యక్రమాన్ని పేరు తిథి. కానీ గురువు గారికి శిష్యులందరూ మనం చేసేదాన్ని ఆరాధన ఉత్సవం అంటారు. అటువంటి ఆరాధన ఉత్సవం శిష్యులుగా మనందరికీ వారి అవకాశం ఇచ్చి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ మనకు వచ్చి అవకాశం ఇవ్వడం మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి సుకృతం. అటువంటి ఆరాధన ఉత్సవాలకు మనం కూడా తన గురువుగా ఎట్లా అయితే మనం స్వీకరించినాడు, ఒక రాయిని సానబడితే ఎట్లా తయారైందో నవదుర్గా సేవా సమితి అట్లాగే తయారైంది. ఈనాడు గురువు గారిని మరవకుండా, వారు చెప్పిన మార్గాన్ని మరవకుండా అదే బాటలో నడుస్తూ అదే మంత్రం తప్ప ఇంకా ఎన్నో మంత్రాలు లోకం మీద, కానీ ఆ మంత్రాన్ని పట్టుకొని అదే అమ్మను పట్టుకొని ఎక్కడ ఉండాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఎవరో సేవా సమితి వాళ్ళు ఇక్కడ పారాయణం పెడితే మనం వస్తే పారాయణం చేస్తారో లేకపోతే చెయ్యరు అనే స్థితి దగ్గర నుంచి నవదుర్గా సేవా సమితి ఒక కార్యక్రమానికి వెళితే తప్ప అక్కడ అందం రాదనేటువంటి ఒక స్థితి ఇచ్చింది జగన్మాత. ఆ జగన్మాతను కొలవడానికి ఇచ్చినటువంటి ఒక బలాన్ని ఇచ్చింది మనకందరికీ గురువుగారు. ఒక మంత్రోపదేశం చెయ్యాలంటే వాళ్ళ వెంబడి పడితే తప్ప మంత్రోపదేశం చేయరు. వారి ఆజ్ఞ రావాలి, ఏదో అన్నీ ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం. ఒక మంత్రోపదేశం చేయాలంటే అమ్మవారి ఆజ్ఞ రావాలంటారు, లేకపోతే ఇంత జపం చేసుకోవాలంటారు. అది చేసుకుంటేనే తప్ప ఇవ్వలేమంటారు. కానీ ఆయన ఏమి ఆలోచించకుండా మీ అందరికీ నేను ఇస్తున్నానని చెప్పేసి అభయం ఇచ్చి మంత్రాన్ని ఉపదేశం చేసినాడు మనందరికీ. నిజంగా ఆ 9 అక్షరాల మంత్రం ఎంత గొప్పది అంటే ఎవరెవరికి ఇచ్చినారంటే దేవి భాగవతంలో సాక్షాత్తు జగన్మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్త్రీ రూపంగా మార్చి వాళ్ళను పరీక్ష పెట్టి ఇచ్చినటువంటి ఏ మంత్రం ఉందో ఆ మంత్రమే మనందరికీ గురువుగారు ఇచ్చినారు. అదే మంత్రాన్ని గంధము చెక్కను సానపైన నూరితే ఎంత పరిమళం వస్తుందో, ఎంత నూరితే అంత పరిమళం.
ఎంత నూరితే పూర్వజన్మలో చేసినటువంటి ఒక పాప నివృత్తి, ఎంత నూరితే వచ్చే జన్మలో మనకు కలిగేటువంటి ఒక అదృష్టం, అటువంటి శక్తియుక్తులు ఇవ్వడానికి ఒక మంచి బాటను చూపించే గురువు గారు అటువంటి ఆరాధన ఉత్సవాన్ని జరుపుకొని గురువు గారి యొక్క రుణం తీర్చుకునేటువంటి ఒక బాధ్యత భుజస్కంధాలపైన నవదుర్గా సేవా సమితి వేసుకోవడం గొప్ప దృష్టం వారిది. అందులో మమ్మల్ని పాత్రలు చేయడం ఇటు కుటుంబ సభ్యులకు అటు నవదుర్గా సేవా సమితికి శతద సహస్రద శాసనంత వరకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సేవా సమితి వారికి, కుటుంబ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మీ అపారమైన ప్రేమ, కరుణ, దయ, అమ్మ దయతో పాటు మీ అందరి దయ మా పైన కూడా ఉండాలని, ఆశీపూర్వకంగా ఉండాలని కోరుతూ జై భవాని. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు మనల్ని భౌతికంగా వదిలి 6 సంవత్సరాలు దాటిపోయింది. కొన్ని అనారోగ్య కారణాల వల్ల గురువు గారు హైదరాబాద్కు షిఫ్ట్గా పోవడం జరిగింది. ఇంకా తర్వాత అనారోగ్యం ఇంకా ఎక్కువ అవడం, ఆ తర్వాత వారు భౌతికంగా మన నుంచి దూరంగా ఉండడం, ఇవన్నీ జరిగిపోయి మనకందరికీ తెలిసిందే. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీ యొక్క భక్తి, ఆయన మీద ఉన్నటువంటి భక్తి ఎలా ఉంది అనేది వాళ్ళ ప్రత్యక్షంగా ఆయనే చూస్తున్నాడు. ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాడు మీరు ఎంత భక్తితో అమ్మవారి ఉత్సవాలు చేస్తున్నారు, ఆయన మీద ఎంత భక్తితో మీరు ఆయన చెప్పిన మార్గాన్ని సవ్యంగా పాటిస్తున్నారు, స్వయంగా అమ్మవారి ద్వారా చూస్తున్నాడు. ఇదే విషయము భాగవతం అంటే గురువుగారికి ఇష్టం అనేది అందరికీ తెలుసు. కృష్ణావతారం అయిపోయే ముందు కృష్ణ పరమాత్మ బలరాముతో మన అవతారం సాధించే సమయం వచ్చింది, అవతార సమాప్తి జరగబోతున్నది, ద్వారక మొత్తం సముద్రం ముంచివేస్తుంది, ద్వారకను యాదవులందరూ నశించిపోతారు, మీరు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళండి అని చెప్పి బలరాముల వారికి చెప్తున్నప్పుడు ఉద్ధవుడు అనే ఒక ప్రియమైన భక్తుడు, కృష్ణ పరమాత్మకు సన్నిహితుడైనటువంటి భక్తుడు వింటాడు. స్వామి, మరి నువ్వు మాకు దూరంగా వెళ్తున్నావు, మీతో కలిసి ఆడుకున్నాము, తిన్నాము. అదే ఉద్ధవుడికి చెప్పినట్టుగా అందరికీ చెప్పాడు. ఉద్ధవ, నేటికి అంటే భగవంతుడు అవతారం చాలించిన కొత్త కార్యక్రమాలు ఏమన్నా నిర్వహించేది ఉంటే దాని గురించి పరిపూర్ణంగా తెలుసుకొని మీరందరూ అమ్మవారి ఉత్సవాలు ఎంత ఘనంగా రోజు రోజుకు చేస్తున్నారో అది మనం చెప్పక్కర్లేదు, మన గురించి మనం చెప్పుకుంటే గొప్ప అవుతుంది, వేరే వాళ్ళు చెప్తే సవ్యమైనది అవుతుంది. అటువంటి గురువు మనందరికీ లభించడం, ఆయన ద్వారా మేము జన్మ తీసుకోవడం, ఆయనకు పెద్ద కుమారుడుగా నేను జన్మించడం, మీలాగానే నేను కూడా ఒక శిష్యునిగా ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవడం, ఈ జన్మకు ఎంత అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ ఈ మాటలు మాట్లాడాలి అంటే ఒక శక్తి కావాలి. ఈ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? చేతులు ఇవ్వాలంటే ఈ మనసుకి మనం ఒక సిగ్నల్ ఇవ్వాలి, సిగ్నల్ ఇస్తే దీనికి ఒక ఎనర్జీ కావాలి, ఎనర్జీ కావాలంటే అప్పుడు ఈ చేతి ఎత్తుతాం.
ఈ చేతెత్తాలంటే శక్తి కావాలి. శక్తి అంటే ఎవరు? అమ్మవారు. అమ్మవారి స్వరూపము మనలోనే ఉంది. తప్పకుండా అమ్మ మనల్ని కరుణిస్తుందని, ఇంత చలిలో కూడా, ఇంత రాత్రి కూడా మీరు ఈరోజు గురుగారి కోసం వచ్చి మీ యొక్క భక్తిని ఇంత శ్రద్ధగా చూపిస్తూ అమ్మవారిని సేవిస్తూ మీ అందరికీ గురుగారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీకు సదా లభించాలని ఆయనను కోరుతూ, అమ్మవారిని మీరందరూ సేవిస్తూ అమ్మవారి అనుగ్రహం కూడా మీ అందరికీ లభించాలని సదా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆయనే పెద్ద కుమారుడిగా మీ అందరికీ పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేస్తున్నాను.